సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రస్తుతం అంతరించిపోతున్న ఈ అరిటాకు గురించి, ఈ అరిటాకులో తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారు, దీని విశిష్టత గురించి సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. నిజమేనండి, మీరు చెప్పిన విందు భోజనం అరిటాకులో తింటే చాలా విశిష్టత ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో అరిటాకు వాడకం తగ్గిపోయింది. ఇప్పుడంతా స్టైలిష్గా తినడం అలవాటు చేసుకున్నారు. ఈ అరిటాకులోని విశిష్టత, దానివల్ల తినడం వల్ల లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అరిటాకు సహజంగానే మంచి సువాసన వెదజల్లుతుంది. అరిటాకులో వేడి వేడి ఆహారాన్ని పెట్టేసరికి అది ఆహారానికి పట్టుకొని పదార్థం రుచి మరింత పెరిగినట్లు అనిపిస్తుంది. అందుకే అరిటాకులో భోజనం మంచి రుచిగా ఉంటుందని చెప్పవచ్చు. అరిటాకు నుంచి ఎటువంటి రసాయనాలు విడుదల కావు, కాబట్టి అరిటాకు భోజనమే కరెక్ట్. ఇంకో విషయం మీకు తెలుసా, అరిటాకులో సహజంగానే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అరిటాకులో పెట్టిన ఆహారం ఏదైనా సూక్ష్మజీవులు ఉన్నట్లయితే అవి సహజంగానే తొలగిపోతాయి. అరిటాకులో ఆహార సంబంధంగా వచ్చే అనేక వ్యాధులకు మనకు దరికి చేరకుండా ఉంటాయని కూడా చెప్పవచ్చు. అరిటాకులో విటమిన్ ఏ, విటమిన్ సి తదితర పోషకాలు ఉంటాయి. ప్రస్తుతం సమాజంలో జరిగే శుభ కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి చాలా ముప్పు కలుగుతుంది. అయితే అరిటాకు వాడడం వల్ల పర్యావరణానికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. అదే అరిటాకులో భోజనం చేసిన తర్వాత దాన్ని ఎక్కడ పారేసినా అవి భూమిలో కలిసిపోతాయి. దీనితో భూమిలో మట్టి మరింత సారవంతం అవుతుంది. అరిటాకులో అన్నం తినడం వలన జీర్ణశక్తి మెరుగవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మరింత బలపడుతుంది. శరీర కాంతిని పెంచుతుంది. పైత్యము తగ్గుతుంది. ఆస్తమా, కఫం, వాతం హరిస్తుంది. ఆకలిని పెంచి అజీర్ణాన్ని తగ్గిస్తుంది. పళ్ళకు వచ్చే అనేక సమస్యలను అరికడుతుంది. ఒంటి నొప్పులు తగ్గిస్తుంది. అరిటాకు క్రిమి సంహారిణి కాబట్టి కడుపులో అల్సర్ లేకుండా చేస్తుంది. అందుకే మన తాతలు, ముత్తాతలు ఇలా అరిటాకులో భోజనం చేసేవారు కనుకనే వారు ఆయుష్కాలం కూడా ఎక్కువగా ఉండేది. అరిటాకులో తినడం వలన గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు. అరిటాకులో భోజనం చేయడం వలన అందులో ఉండే పోషకాలు శరీరంలో చేరి తద్వారా శిరోజాలు ఒత్తిగా దృఢంగా పెరుగుతాయి. తల నల్లబడుతుంది. ఇంకో రహస్యం చెప్పనా, తెల్ల జుట్టు ఉన్నవారు క్రమం తప్పకుండా అరిటాకులో భోజనం చేస్తే వారి జుట్టు నల్లబడుతుంది. ఇప్పుడు చెప్పండి, నిజంగా అరిటాకులో ఇంతటి పోషకాలు ఉన్నాయంటే ఈ రోజు నుంచే అరిటాకులో తినాలనిపిస్తుంది కదా. వీలైనంత వరకు అరిటాకులో భోజనం చేయాలని, ఆరోగ్యాన్ని మరింతగా పెంచుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సుమన్ టీవీ. చాలా థ్యాంక్స్ మేడం. అరిటాకులో విందు చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్యం కలుగుతుందనే విషయంపై చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి.